గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే వర్తమానం వ్యర్థమవుతుంది, భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. నీ ఆనందం నీ ఆలోచనలోనే ఉంటుంది. దానికోసం ఎక్కడ వెతికి అలసిపోవద్దు. నవ్వుని మించిన ఔషధం లేదు, సహనాన్ని మించిన ఆయుధం లేదు, విశ్వాసాన్ని మించిన భద్రత లేదు, జ్ఞానాన్ని మించిన ఆస్తి లేదు. ఇవన్నీ ఉచితంగానే లభిస్తాయి. ఎదురు పడితే ఎవరినైనా పలకరించవచ్చు, కానీ గుర్తుపెట్టుకొని మరి రోజు పలకరించే వాళ్ళు ఉండటం అదృష్టం. రెండు విషయాలు నువ్వేంటో తెలుపుతాయి. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. రెండు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. అందరికీ అన్నీ పూర్తిగా తెలియవు, కానీ ఉన్న కొద్దిపాటి జ్ఞానంతో ఎవరికి వాళ్ళు తమను గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేస్తున్నారు. అదే వాళ్ళ అజ్ఞానం. ఒంటరిగా ఉండటంలో కూడా ఒక రకమైన ప్రశాంతత ఉంది. ఎవరైనా తిరిగి వస్తారనే ఆశ ఉండదు, వెళ్ళిపోతారనే భయం ఉండదు. నిశ్శబ్దంగా కూర్చొని అంతరంగంలోకి చూడండి. సహజంగానే ఆలోచనలు వస్తాయి మరియు పోతాయి. ఇబ్బంది పడకండి, కూర్చోండి. ఏదైనా ఆలోచన వచ్చినా దాన్ని మీ సొంత ఆలోచనలతో నిర్మూలించండి. ఎదురుచూపులో ఉన్న ఆవేదన ఏంటో ఎదుర్కొన్న వాళ్ళకి అర్థమవుతుంది. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అదే గెలుపవుతుంది. స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి. ఎండు కర్రలతో చేరిన పచ్చికర్ర కూడా మంటల్లో తగలబడక తప్పదు. అలాగే చెడ్డవాడితో చేరిన మంచివారు కూడా చెడ్డవాళ్ళు చేసిన తప్పులకి పడే శిక్షలో భాగం పంచుకోక తప్పదు. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైంది. మంచి ఆలోచనలతో చేసే ప్రతి పని ఉపయోగమైంది. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి పొరపాటు చేస్తేనే తెలుస్తుంది నువ్వింకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నువ్వెలా గెలవగలవో. మిమ్మల్ని ఒకరు నిరాకరిస్తే బాధపడకండి. విలువైన దాన్ని కొనలేని సమయంలో మాత్రమే దాన్ని నిరాకరించి తక్కువ విలువ కలిగిన దాన్ని కొనుక్కుంటారు. మీరు విలువైన వాళ్ళగా ఉండండి. ఒక బంధం విడిపోకుండా నిలబడాలంటే రిలేషన్షిప్ ఒకరి స్థానంలో ఒకరుండి ఆలోచించగలగాలి, అర్థం చేసుకోగలగాలి. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేరు, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. దాంపత్యంలో ఉండవలసినవి నమ్మకం, నిజాయితీ, ప్రేమ, క్షమించే గుణం, బాధ్యతగా మసులుకోవటం. సులభంగా నోరు జారిన మాటలే బలంగా బాధపెడతాయి. ఏ బంధం వల్ల నీ పెదాలపై ఒక చిరునవ్వు కూడా రాదో అది అసలు బంధమే కాదు. సంపాదన తక్కువగా ఉన్నా కడుపు నిండా అన్నం, అందం లేకపోయినా ఆరోగ్యకరమైన జీవితం, ఆస్తులు లేకపోయినా అర్థం చేసుకునే బంధాలుంటే జీవితం ఆనందమయం. మోసం తీయని మాటలతో చేరువవుతుంది. అది బయటపడేసరికి నీ సంతోషాన్ని మొత్తం తీసుకుపోతుంది. నీ పరిస్థితులు నీకెంత వ్యతిరేకంగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్ ఉంటే అవి నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాయి. అలాగే మనిషి తనలోని ప్రేమను ఎంత పెంచుకుంటే అంత మంచి చేస్తుంది. తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి చేకూరుతుంది. నమ్మకం, ప్రాణం ఈ రెండు ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. నిన్ను మోసం చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మనిషి నమ్మకాన్ని కోల్పోయినా ఎవరైనా పేదవారే. విమర్శ అనేది రుణం లాంటిది. అవతల వారు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పక ప్రయత్నిస్తారు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి దక్కించుకున్న అవకాశం, ఓటమి నేర్పిన అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధా కావు. చెత్తని ఇంట్లో ఉంచితే ఇల్లు ఎలా వాసన వస్తుందో పగ, ద్వేషం మనసులో ఉంటే మనసు అలాగే పాడైపోతుంది. స్వయం కృషితో పైకొచ్చిన మనిషి ముందు అదృష్టం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకండి. క్షమించటం నేర్చుకుంటే సంతోషంగా గడపగలరు.
జీవితం అనేది ఒక ప్రయాణం. అందులో మీకు పోటీలో గెలవటం కన్నా నేర్చుకోవటానికి ఇంకా చాలా ఉంటుంది. నేటి మంచి క్షణాల గురించి ఆలోచించు. రేపటి ఆనందాల్ని కొనసాగించు. సమయం ఒక మూలధనం వంటిది. దాన్ని సరైన రీతిలో వినియోగించుకోవటం నేర్చుకోవాలి. ఎవరి నుండి ఏ ఆశ లేకుంటే జీవించడం సులభం. కాస్త ఓపిక పట్టు. నువ్వు అవసరం లేదు అనుకునే వాళ్ళకి నువ్వే అవసరం అనుకునేలా చేస్తుంది కాలం. డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు గుణం చూసి దగ్గర అయ్యేవాళ్ళు, ఇప్పుడు డబ్బును చూసి దగ్గర అవుతున్నారు. ఏదైనా సాధించటానికి సాధన చెయ్యాలి, వాదన కాదు. మీ పరిస్థితిని బట్టి అవతల వాళ్ళ పలకరింపు ఉంటుంది. మీకోసం ఎవరు ఎదురు చూస్తారో వారి కోసం బ్రతకాలి. మీకోసం ఎవరు ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. మీకోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళని ప్రేమించాలి. మంచి ఆలోచనలు, మంచి ఆరోగ్యం, మంచి నడవడిక అనేవి మనిషికి గొప్ప వరాలు. ఒకరి నమ్మకంతో నీకు పని లేదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. మీ లోపల మంచితనం ఉన్నంత వరకు బయట ఏది చెడుగా కనిపించదు. ఎప్పుడైతే నీకు నచ్చినట్లు బ్రతకడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. పగ, ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడు అనుకోకు. ఎందుకంటే కుళ్ళిన పండు దానంతట అవే రాలిపోతాయి. ఎదుటి వ్యక్తికి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించటం మొదలు పెడతాడు. సమాధానం చెప్పవలసి వస్తే సంచలమైన గెలిపే నీ సమాధానం కావాలి. కాస్తైనా మీకున్న కష్టాలు మర్చిపోయేది మీ స్నేహితుల దగ్గర మాత్రమే. ఒకరోజు నీ గురించి చెప్పుకునే కథ కోసం నీ పాత్రలో అద్భుతంగా జీవించు. చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, చీకట్లో ఏడ్చే మనసు, నవ్వుతూ నటించే ముఖం, ఇదే జీవితం. నువ్వు మంచి చెప్పే కొద్దీ నీకు శత్రువులు పెరుగుతారు. పరిస్థితులను అర్థం చేసుకొని బ్రతకటం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే మీ జీవితం మీరు కోరుకున్నట్లు ఎప్పుడూ ఉండదు. మొండితనం, మంచితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ఎదిగిన స్థాయి గొప్పదై ఉండొచ్చు, కానీ నడిచిన దారి మర్చిపోకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.